శ్లోకం 7 ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ ద్రష్టుమిచ్చసి. ఓ అర్జున, చరాచర ప్రాణులతో కూడిన ఈ సమస్త బ్రహ్మాండాన్ని ఇప్పుడు నా శరీరంలో ఒకే చోట ఉండుటను చూడు. అంతేకాకుండా నీవు ఇంకేమి చూడాలని కోరుకుంటున్నావో గత, వర్తమాన, భవిష్యత్ విశేషాలు అవన్నీ కూడా ఇక్కడే నా దేహంలో చూడవచ్చు. భావం: అర్జునుడు భగవంతుని విశ్వరూపాన్ని చూడాలని కోరగా కృష్ణుడు తన అనంతమైన దివ్య రూపంలో మొత్తం సృష్టిని ఇమిడ్చి చూపిస్తాడు. సామాన్యులకు అనంతంగా కనిపించే ఈ జగత్తు భగవంతుడికి ఒక చిన్న అంశం మాత్రమేనని ఈ శ్లోకం స్పష్టం చేస్తోంది. శ్లోకం 8 నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామితే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. అర్జున, నీకున్న ఈ సాధారణమైన కళ్లతో, భౌతిక నేత్రాలతో నా ఈ అనంతమైన విశ్వరూపాన్ని చూడటం నీకు సాధ్యం కాదు. కావున ఆ అద్భుతాన్ని దర్శించేందుకు నీకు దివ్య దృష్టిని అనుగ్రహిస్తున్నాను. ఇప్పుడు నా అపారమైన ఐశ్వర్య ప్రభావాన్ని, యోగ శక్తిని చూడు. భావం: మానవ పరిమితి. మన కళ్ళు కేవలం పరిమితమైన కాంతిని, భౌతిక వస్తువులను మాత్రమే చూడగలవు. పరమాత్మ యొక్క అనంత రూపాన్ని చూడటానికి సాధారణ దృష్టి సరిపోదు. దివ్య చక్షువు ఇది కేవలం కంటి చూపు మాత్రమే కాదు, బుద్ధికి మరియు ఆత్మకు కలిగే ఉన్నతమైన అవగాహన. భగవంతుని అనుగ్రహం ఉంటేనే ఆ పరతత్వాన్ని దర్శించగలమని ఈ శ్లోకం చెబుతోంది.